కృష్ణ చెప్పిన పాఠం దేవుని సాధారణ కృప. సాధారణ కృప మనుషులందరి మీద చూపిస్తున్నాడండి ఆయన. మరి సంపూర్ణ కృప ఎలా ఉంటుంది? సంపూర్ణ కృప పరలోకం అండి. సాధారణ కృప అందరి మీద చూపిస్తున్నాడు. దేవుడిని నమ్మినా నమ్మకపోయినా, దేవుడి మీద తిరుగుబాటు చేసినా, దేవుడు ప్రార్థనలకు ఆటంకం కలిగించిన అందరినీ కూడా క్షమిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు, కాపాడుతున్నాడు, పోషిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు జనాంగాలు సంహారత దూత మిమ్మల్ని చంపకుండా ఉండాలి అంటే రక్తాన్ని ఆశ్రయించాలి, మీ గడపల మీద పూయమన్నాడు. అంటే అప్పుడు చచ్చిపోతారు, లేకపోతే ఖచ్చితంగా ఆశ్రయించారు. తర్వాత ఏమైపోయారు? అవిధేయులు అయిపోయారు. మనందరం కూడా యేసుక్రీస్తు రక్తాన్ని ఆశ్రయించాం. ముందుగా మనందరం బాప్తీసం ద్వారా యేసుక్రీస్తు దైవ కుమారుడని మనల్ని పరలోకం చేరుస్తాడని నమ్మి బాప్తీసం పొంది ఆయన రక్తాన్ని ఆశ్రయించాం. ఆశ్రయించినప్పుడు మనం అవిధేయులుగా మారిపోతే మనకు పరలోకం లేదు, వాళ్ళకి కనాన ప్రవేశం లేకుండా పోయింది. అందుకని దేవుడి ప్రేమ మనుషులందరూ, దేవుడి ప్రేమ అందరికీనా కొందరికైనా? అందరూ. ఆయన కోరిక చూడండి, ఎంత మంచి కోరిక. మనుషులందరూ రక్షణ పొందాలి, సత్యము కోరికిన అనుభవ జ్ఞానం తెలుసుకొని నా దగ్గరికి రావాలి. కానీ దేవుని ప్రేమ కానీ దేవుని మనసు కానీ ఎవరు ఆలోచించే పరిస్థితిలో లేరు. అంత తీరిక లేదు మనిషికి. అబ్బో ఎప్పుడో దేవుడా, ఎప్పుడో పరలోకమా, ఇవన్నీ ఎవడు చూసేవాడు లే ఆలోచనలన్నీ బతుకుతున్నారు. మనోనేత్రాలకి గుడ్డితనం కలగజేసేసిందండి అపవాది. గుడ్డితనం కలగజేసాం. అందరూ దేవుని పిల్లలమే, యథార్థవంతులుగా వచ్చాం. దెయ్యం మాయలో బ్రతికి మనందరం కూడా తప్పించుకొని బయటపడ్డామండి. కొన్నాళ్ళు బతికేసాం. మనకు మంచి అవకాశం ఇచ్చాడు దేవుడు. మనం నేర్చుకున్న ఈ మాటల ప్రకారంగా మనం జీవిస్తేనే, ఒక తండ్రి ఎలా పెట్టాడు కండిషన్? తండ్రి డబ్బు విలువ తెలియదు, బ్రతుకు విలువ తెలియదు, కష్టం చేసి బ్రతకరాని పంపించేశాడు. మనకి కూడా మన బ్రతుకు పరమార్థం తెలిస్తే పాపం చేయకుండా దేవుని కోసం బ్రతికి పరలోకం చేరుతామండి. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇప్పటి వరకు నీ పిల్లల ద్వారా నీ లేఖనాల నుంచి ఎన్నో విలువైన మాటలు, మా ఆత్మను రక్షించుకోవటానికి నాయన ఎంతో విలువైన మాటలు మేము విన్నాం తండ్రి. ఆ మాటల ప్రకారంగా, ఆ మాటల్లో ఉన్న జ్ఞానాన్ని మేము అర్థం చేసుకొని వాటి ప్రకారంగా మేము జీవించగలిగితేనే పరలోకం తండ్రి. ఆయన కుమారుడి రక్తాన్ని ఆశ్రయించాం నాయన. కుమారుడి రక్తాన్ని ఆశ్రయించిన మేము పాపంలోకి వెళ్ళకుండా ఉండాలి. మా జీవితం ముగిసే వరకు కూడా నాయన నీ కొరకు మేమందరం బ్రతకాలి. ఇది ఒక రోజుది కాదు తండ్రి. నాయన నీ కొరకు మా జీవితకాలం అంతా బ్రతికితేనే పరలోకం తండ్రి. మా ఆది కన్నా అంతము, మా ముగింపు జీవితం బాగుండాలని కోరుకుంటున్నాం తండ్రి. అటువంటి ముగింపు జీవితం బాగుండేటట్లుగా వాక్యంలో ఎన్నో విషయాలు నేర్చుకుంటున్న మేము నాయన నీ కొరకు కడవరకు నిలబడగలిగిన శక్తిని, మంచి విశ్వాసాన్ని మాకు అందరికీ అనుగ్రహించమని, ఇక్కడ కూడుకున్న ప్రతి ఒక్కరికి కూడా నా ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఏమన్నా తీర్చి సహాయం చేయమని, అనారోగ్యంగా ఉన్న వారికి నాయన బాగు చేసి మంచి నాయన ఆరోగ్యం దయచేయమని, నీ కొరకు బ్రతకగలిగిన విశ్వాసాన్ని, వాక్యానుసరమైన జీవితాన్ని అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మనవులు మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సదాకాలము మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్.